శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 43వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి కురులను వర్ణిస్తున్నారు. కురులు అనగా వెంట్రుకలు. ఏ సాధకుడైతే అమ్మవారి కురులను ధ్యానిస్తాడో అటువంటి వానికి అజ్ఞానమనే చీకట్లన్నీ తొలగిపోయి జ్ఞానవంతుడవుతాడు. ఈ శ్లోకంలోని ప్రతి పదానికి అర్థాన్ని, అందులోని అంతరార్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధునోతుధ్వాంతం నః స్థులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే బలమదనవాటీ విటపినాం. ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి కురులను ధ్యానించాలి. మొదటి 2 పాదాలలో అమ్మవారి దట్టమైన నల్లని కురుల రూపాన్ని మనసులో ధ్యానించాలి. తరువాత 2 పాదాలలో ఆ కురుల నుండి వెలువడే దివ్యమైన సుగంధ పరిమళాలను భావిస్తూ భక్తితో ధ్యానించాలి. ఈ శ్లోకానికి ప్రతిపదార్థము: శివే, ఓ మంగళప్రదాయిని అయిన మా అమ్మ, స్థులిత సమానమైనట్టియు దళిత వికసించిన ఇందీవర నల్ల కలువల యొక్క వనం తోట వంటిదియు, ఘన దట్టమైనది, స్నిగ్ధ మెత్తనైనది మరియు చిక్కనైనది, శ్లక్ష్ణం నునుపైనదియు, తవ నీ యొక్క చికుర నికురుంబం తల వెంట్రుకల సమూహము, నహ్ మా యొక్క ధ్వాంతం అజ్ఞానమనే చీకటిని ధునోతు నశింపచేయునుగాక. యదీయం ఏ కురుల యొక్క సహజం స్వాభావికమైన సౌరభ్యం సువాసనను ఉపలబ్ధం పొందుట కొరకై బలమదన బలుడు అనే రాక్షసుని సంహరించినటువంటి దేవేంద్రుని యొక్క వాటి నందనవనమునందలి విటపినాం కల్పవృక్షాది దేవతా వృక్షముల యొక్క సుమనసహ పువ్వులు అస్మిన్ నీ తల వెంట్రుకలయందు వసంతి నివసిస్తున్నాయని మన్యే నేను భావిస్తున్నాను తల్లి అంటున్నారు శంకరులు. సాధారణంగా ఆడవాళ్ళు తలలో పెట్టుకునే పూల వల్ల వెంట్రుకలకు సువాసన వస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారి కురుల సువాసన ఎంతటి సహజమైనదంటే ఇంద్రుడి నందనవనంలో ఉండే కల్పవృక్షాల పూలు సైతం అమ్మవారి కురుల సహజ పరిమళాన్ని ఆస్వాదించాలని ఎప్పుడు అమ్మవారి తలలోకి చేరుదామా అని ఎదురుచూస్తూ ఉన్నాయట. అమ్మవారి కురులు నల్లని కలువలతో సమానమై మెత్తగా ఒత్తుగా రింగులు తిరిగి ఉంటాయి. ఏ సాధకుడైతే ఈ అమ్మవారి కురులను ధ్యానిస్తాడో అటువంటి వాని అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానవంతుడవుతాడు. బలుడు అనే రాక్షసుని చంపినటువంటి ఇంద్రుని నందనవనంలోని కల్పవృక్షాల పువ్వులన్నీ ఎప్పుడు అమ్మవారి కురులలో చేరి అమ్మవారి కురుల యొక్క సహజ పరిమళాలను ఆస్వాదిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాయని నేను భావిస్తున్నాను తల్లి అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః. శుభం.